కీర్తన 16:7లో దావీదు ఇలా చెప్పాడు: నాకు ఆలోచన ఇచ్చిన యెహోవాను నేను స్తుతించెదను. రాత్రి సమయములలో నా అంతరంగమును కూడా నన్ను బోధించుచున్నది. పురాతన ఇశ్రాయేలీయులు ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నారు. దేవుడు మనుషులతో మాట్లాడే మార్గాలలో ఒకటి కలలు. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో దేవుడు కలలు మరియు దర్శనాల ద్వారా తన సంకల్పాన్ని తెలియజేశాడు. ఈ సందేశంలో దేవుడు నిన్ను తన సేవకు పిలిచినట్లు సూచించే 7 శక్తివంతమైన కలల గురించి తెలుసుకుందాం. 1. అభిషేకం / ఇంపార్టేషన్. కలలు. కొన్ని కలల్లో మీరు యేసుక్రీస్తు, దేవదూతలు లేదా దేవుని సేవకులు మీమీద చేతులు ఉంచి ప్రార్థిస్తున్నట్లు చూడవచ్చు. ఉదాహరణకు, యేసు మీ తలపై చేయి పెట్టడం, ఒక అపోస్తలుడు మీకు ప్రార్థించడం, ఆత్మీయ నాయకుడు మీకు ఆశీర్వాదమివ్వడం. ఇలాంటి కలలు చాలా సందర్భాల్లో దేవుడు మీకు ఒక ఆత్మీయ బాధ్యతను అప్పగిస్తున్నాడని సూచిస్తాయి. రోమీయులకు 1:11లో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: మీరు స్థిరపడునట్లు మీకు ఏదో ఆత్మీయ వరము పంచివేయవలెనని మిమ్మును చూడాలని కోరుచున్నాను. పంచివేయటం అనే పదం ఆత్మీయ శక్తి లేదా వరం ఒకరికి ఒకరు బదిలీ కావటం అనే అర్థం కలిగి ఉంది. ఈ కలలు సూచించవచ్చు: కొత్త ఆత్మీయ అధికారము, తాజా అభిషేకము, ఆత్మీయ వరాలు. బైబిల్లో ఎలీషా, ఎలీయా మంటిల్ పొందిన సంఘటన దీనికొక ఉదాహరణ. దేవుడు నీ సేవ కోసం నిన్ను సిద్ధం చేస్తున్నాడని ఈ కలలు సూచించవచ్చు. 2. యాజక వస్త్రాలు ధరించిన కలలు. మీరు కలలో యాజకుడి వస్త్రాలు ధరించినట్టు కనిపిస్తే అది సాధారణ కల కాదు. ఇది సాధారణంగా సూచించేది దేవుడు నిన్ను తనకు ప్రత్యేకంగా వేరుచేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 1:5-6 ఇలా చెబుతుంది: మన పాపముల నుండి తన రక్తముతో మనలను శుద్ధి చేసి మనలను దేవునికి రాజులనుగాను యాజకులనుగాను చేసెను. యాజక వస్త్రాలు సూచించేవి పరిశుద్ధత, దేవుని సమక్షంలో సేవ చేయుట, ప్రజలకు దేవుని ప్రతినిధిగా ఉండుట. నిర్గమకాండము 28లో దేవుడు అహరోనుకు యాజక వస్త్రాల గురించి చెప్పాడు. అవి మహిమకై మరియు శోభకై తయారు చేయబడ్డాయి. అలాగే మీరు అలాంటి కల కనితే అది దేవుడు మీ జీవితానికి ఒక ప్రత్యేక పిలుపు ఇచ్చినట్లు సూచించవచ్చు. 3. బోధిస్తున్న / ప్రసంగిస్తున్న కలలు. మీరు కలలో ప్రజల ముందు నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నట్లు చూస్తే అది కూడా ఒక ముఖ్యమైన సంకేతం. ఆ కలల్లో మీరు ఇలా ఉండవచ్చు: ధైర్యంగా మాట్లాడటం, స్పష్టంగా బోధించటం, ప్రజలు ఆసక్తిగా వినడం. యిర్మీయా 1:6-9 వరకులో దేవుడు యిర్మీయాకు ఇలా చెప్పాడు: నీవు చిన్నవారనని చెప్పవద్దు, నేను ఆజ్ఞాపించినదంతా నీవు చెప్పవలెను. ఆ తరువాత దేవుడు యిర్మీయా నోటి తాకి ఇలా అన్నాడు: ఇదిగో నా మాటలను నీ నోటిలో ఉంచితిని. ఇలాంటి కలలు సూచించవచ్చు. దేవుడు నీ స్వరాన్ని ఉపయోగించాలనుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించమని పిలుస్తున్నాడు. 4. బైబిల్ లేదా గ్రంథం పొందిన కల. కొన్ని కలల్లో మీరు బైబిల్ గ్రంథం లేదా స్క్రోల్ పొందినట్లు కనిపించవచ్చు. ఇది ఒక గొప్ప సంకేతం. అది సూచించేది దేవుడు తన వాక్యాన్ని నీకప్పగిస్తున్నాడు. యెహెజ్కేలు 3లో దేవుడు ప్రవక్తకి ఇలా చెప్పాడు: ఈ గ్రంథపుటను తిని ఇశ్రాయేలు ఇంటివారితో మాటలాడు. యెహెజ్కేలు ఆ గ్రంథాన్ని తినగా అది తేనెలా తీయగా అనిపించింది. అది సూచించేది దేవుని వాక్యాన్ని హృదయంలో గ్రహించకం తర్వాత ప్రజలకు చెప్పటం. మీరు కలలో బైబిల్ పొందితే అది బోధక సేవ లేదా ప్రవచన సేవకు పిలుపు కావచ్చు. 5. అద్భుతాలు చేస్తున్న కలలు. కొన్ని కలల్లో మీరు ఇలా చూడవచ్చు: రోగుల కోసం ప్రార్థించటం, వారు స్వస్థత పొందటం, దయ్యాలు వెళ్ళిపోవటం, అద్భుతాలు జరగటం. యేసు యోహాను 14:12లో ఇలా అన్నాడు: నన్ను నమ్మువాడు నేను చేసిన కార్యములను తానే చేయును. ఈ కలలు సూచించవచ్చు:
దేవుడు నీ ద్వారా తన శక్తిని ప్రదర్శించాలనుకుంటున్నాడు. సేవలో అద్భుతాలు జరగవచ్చు. గమనించాల్సింది ఏమిటంటే శక్తి దేవునిదే, మనం పాత్రలు మాత్రమే. 6. దేవదూతల దర్శన కలలు. కొన్ని కలల్లో దేవదూతలు వచ్చి సందేశం చెప్పవచ్చు. బైబిల్లో దేవదూతలు చాలా సందర్భాల్లో దేవుని సందేశాన్ని తీసుకువచ్చారు. ఉదాహరణలు: గాబ్రియేలు దానియేలు వద్దకు రావటం, మరియకు యేసు జననం ప్రకటించటం, జకరియాకు సందేశం ఇవ్వటం, కొర్నేలియుకు దేవదూత ప్రత్యక్షం కావటం. మీరు కలలో దేవదూతలు మాట్లాడితే అది దేవుడు మీకొక ప్రత్యేక మార్గదర్శకత్వం ఇస్తున్నాడని సూచించవచ్చు. 7. పైకి లేవటం లేదా ఎత్తుకెళ్లబడిన కలలు. కొన్ని కలల్లో మీరిలా చూడవచ్చు: ఆకాశంలోకి ఎగరడం, పైకి లేవటం, ఎత్తైన స్థలం నుండి చూడటం. ఇవి సాధారణంగా ఆత్మీయ దృష్టి లేదా ప్రవచన సేవకు సూచన. ఆదికాండము 28లో యాకోబు కలలో భూమి నుండి ఆకాశం వరకు ఒక మెట్లు, దేవదూతలు పైకి క్రిందికి వెళ్లటం. అది జరిగిన సమయంలో దేవుడు యాకోబుకు తన వాగ్దానాన్ని ప్రకటించాడు. అలాగే యెషయా 6లో యెషయా ప్రభువును ఉన్నతంగా చూశాడు. యోహాను ప్రకటన గ్రంథం దర్శనాలను పొందాడు. ఇలాంటి కలలు సూచించవచ్చు. దేవుడు నీకు ఆత్మీయ దృష్టి ఇవ్వాలని యోచిస్తున్నాడు. ఈ కలలకు ఎలా స్పందించాలి? 1. కలను వెంటనే రాయండి. లేచిన వెంటనే కలలోని వివరాలను రాసుకోండి. 2. వాక్యంతో నిర్ధారించుకోండి. దేవుని వాక్యంతో, పరిశుద్ధాత్మ సాక్ష్యంతో నిర్ధారించుకోండి. సామెతలు 11:14. సలహా లేకపోతే ప్రజలు పడిపోవుదురు. అనేక మంది సలహాదారులలో రక్షణ ఉంటుంది. 3. సిద్ధత కాలాన్ని అర్థం చేసుకోండి. దేవుడు కల చూపిన వెంటనే అది జరగకపోవచ్చు. ఉదాహరణలు: యోసేపు 17 సంవత్సరాల వయసులో కల కనాడు, కాని 30లో పాలించాడు. దావీదు చిన్నవాడిగా అభిషేకించబడ్డాడు, కాని తరువాత రాజయ్యాడు. 4. వినయంగా ఉండండి. 1 కొరింథీయులకు 4:7. నీవు పొందనిది ఏది ఉంది? అన్నీ దేవుని కృప. 5. పరీక్షలు వస్తాయి. బైబిల్లో దేవుని పిలుపు పొందిన ప్రతివారు పరీక్షలను ఎదుర్కొన్నారు. యోసేపు కారాగారము, దావీదు యుద్ధాలు, యేసు అరణ్య పరీక్ష. పరీక్షలు పిలుపును నాశనం చేయడానికి కాదు, సిద్ధం చేయడానికి. దేవుడిచ్చే కలలు మన అహంకారాన్ని పెంచటానికి కాదు, అవి మన జీవితానికి దేవుని ఉద్దేశాన్ని చూపించటానికి. ఫిలిప్పీయులకు 1:6. మీరు మంచి కార్యము ప్రారంభించినవాడు క్రీస్తు యేసు దినము వరకు దానిని సంపూర్ణం చెయ్యును. దేవుడు మీకు ఈ విధమైన కలలిచ్చినట్లయితే ఆయనను విశ్వసించండి, ఆయన వాక్యాన్ని అనుసరించండి, ఆయన సిద్ధం చేసే ప్రక్రియలో నిలకడగా ఉండండి. దేవుడు ప్రారంభించిన పని ఖచ్చితంగా పూర్తి చేస్తాడు.